ఆవిడ చేసే ప్లేస్‌లో విడోస్ నాట్ అలౌడ్ అండి. కన్‌స్ట్రక్షన్ చేసే ప్లేస్‌లో. ఎందుకంటేట ఆ ఓనర్‌కి ఏదైనా విడోస్ అలా వస్తే ఆ కన్‌స్ట్రక్షన్ ఏమైనా అవుతుందని విడో కూలింగ్ నాట్ అలౌడ్ అండి. వాట్ నాన్‌సెన్స్ రియల్లీ. చూడండి ఆవిడ కష్టపడి పని చేసేవాడు కావాలా? లేకపోతే ఆవిడ కన్‌స్ట్రక్ట్ చేస్తే ఏమైనా అవుతుందేమో హౌస్‌కి అని ఆ కన్‌స్ట్రక్ట్ చేసే ఓనర్ ఎవరైతే ఉంటాడో అలౌడ్ కాదట. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మరి ఆవిడ కూటేంటండి, లేబర్ అంటే డైలీ వేజెస్ వస్తే ఆవిడకి జీతం ఏమి ఉండదు కదా. ఆవిడకి 2 చిన్న పిల్లలు ఎలా పోషించుకుంటుంది? ఆవిడ చెప్పారు మార్నింగ్ ఆవిడ మంగళసూత్రం అవి వేసుకొని పని చేసి ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో వెళ్ళి పని చేసి మళ్ళీ ఈ ఊరు బస్ దిగేటప్పుడు కొన్ని కిలోమీటర్స్ దూరంలో దిగుతుంది ఆవిడ. మళ్ళీ ఇవన్నీ తీసేసి వస్తారట. ఎంత యాక్ట్ చేయాల్సి వస్తుంది నిజ జీవితం. నాకు అసలు అది విన్న తర్వాత ఏం జరుగుతుంది సమాజంలో, అసలు ఏంటి ఇది, ఆవిడ పరిస్థితి ఏంటి? హస్బెండ్ పోవడం ఆవిడ చేతిలో ఉందా? సంథింగ్ విచ్ ఈజ్ న్యాచురల్ ఎవరి చేతుల్లో లేడు. చనిపోవడం, పుట్టు చావులు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఆవిడ అనుభవించాల్సిన అవసరం ఏంటి? చూడండి ఎలా జరుగుతుందో సొసైటీలో. నేను ఇవన్నిటికీ కారణం విడోస్ కాదండి, రెస్పాన్సిబుల్ మనమే అంటా నేను ఇప్పటికీ. వాళ్ళ గురించి వాళ్ళు స్టాండ్ ఎలా పిల్లల కోసం ఆవిడ అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. పిల్లలే లేకపోతే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని అమ్మ అని చెప్పారు ఆవిడ. నేను దానికే వస్తున్నాను. లేడీని అయ్యో పాపం, లేదు అని అంటే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఒక భయం, ఇదంతా ఎందుకు అనేది పెద్దవాళ్ళు ముళ్ళు చాకు మీద పడ్డ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ చిరిగేదే ఆకే అని చెప్తారు. అది చదువుకునేటప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు అర్థం కాల. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ ఒక బిగ్ పిక్చర్ చూడాలి మనం. అవును. ఏంటంటే అమ్మాయికి పెళ్ళయింది, అబ్బాయికి పెళ్ళయింది. అమ్మాయి మెళ్ళలో సూత్రం వస్తుంది, ఇంటి పేరు మారుతుంది. అబ్బాయికి ఏమీ కనిపించదు అక్కడ. అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, అబ్బాయికి ఏం ఫరక్ పడదు అక్కడ. అమ్మాయికి పిల్లలు పుడతారు, ఇక్కడ ఏమీ శరీరంలో మార్పులు ఏమి ఉండవు. వీడి తిని వీడే అన్హెల్దీగా అలవాట్లు పెట్టుకుంటే తప్ప బాడీలో చేంజెస్ ఏం రావు. ఎందుకు అంటే హస్బెండ్కి ఏమైనా పిల్లలు తల్లి దగ్గరే ఉండిపోతారు. ఒకవేళ తల్లి పోయిందనుకో, పేరెంట్స్ దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఇంకొక పెళ్లి చేయండి అమ్మా అంటారు. ఈ పిల్లల్ని పేరెంట్స్ అయినా చూసుకుంటారు. ఈ సపోర్ట్ అమ్మాయికి దొరకదు, అబ్సల్యూట్లీ దొరకదు. అండ్ మోర్ ఓవర్ డెలివరీస్ అయిన తర్వాత వీళ్ళ బాడీలో వచ్చే మార్పులు, ఎదిగే వయసు, జెంట్స్ ఏమో ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళంతటి వాళ్ళు అన్హెల్దీగా ఉంటే తప్ప మన శరీరాల్లో వచ్చేంత మార్పులు, ఎందుకంటే డెలివరీలు, ఇంట్లో పనులు వాళ్ళకి పెట్టి మనం తినకుండా ఉండి, పొద్దు నుంచి చాకరీ ఇంట్లో ఉండి ఇవన్నీ చేసేటప్పటికీ ఒక అన్హెల్దీ ఇన్ అండ్ అవుట్, అండ్ మెంటలీ, ఫిజికలీ, ఫినాన్షియలీ, మారలీ వీళ్ళు చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక పాప వెనకాల ఆస్తులు ఉండవు, వీళ్ళకి ఒక ఇన్కమ్ ఉండదు, వీళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ ఉండదు, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. ఇవన్నీ వీళ్ళ జీవితంతో ఆడేసుకుంటాయి. అందుకే పాపం. ఈ పాపాలన్నీ అయ్యో పాపం అమ్మాయి, అయ్యో పాపం అమ్మాయి అనేది ఎప్పుడు పోతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ఏంటి, ఒక మంచి ఇన్కమ్ లేకపోతే అయ్యో పాపం అనే అంటారు. అదే డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో మీరు చూడండి, హస్బెండ్ పోతే ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ లోవర్ మిడిల్, పవర్టీ, బిలో పవర్టీ ఈ స్థాయిలో ఉంటాయి తప్ప ఒక్క సంపన్నుల ఇళ్లల్లో చూడడం అనేది ఎక్కడో 1% అలా ఉంటుందేమో. వాళ్ళు మళ్ళీ వెంటనే పెళ్లి చేసుకున్న శబాష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, ఇట్స్ నీడెడ్, ఇట్ హ్యాస్ టు బి డన్ అన్నట్టు ఉంటుంది. అంటే నేనేం అబ్జర్వ్ చేశానంటే డబ్బులు ఉన్నా కూడా మేబీ వాళ్ళు తెగించి నాకు డబ్బులు ఉన్నా ఇంకా ఫీలింగ్ అయితే ఉండదు, ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఐ అండర్స్టాండ్ దట్. బట్ సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయడం చేయకపోవడం అనేది వాళ్ళకున్నంత అవకాశం మిగిలిన వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ. అన్నింటికన్నా మించి అమ్మాయిలు మొట్టమొదటిసారిగా ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి అంటే, చదువు కంప్లీట్ అవ్వకుండా, మీ కాళ్ళ మీద నిలబడకుండా ప్రేమలు, పెళ్ళిళ్ళు, పిల్లలు అని అన్నంత దరిద్రం ఇంకొకటి లేదు. ఎమ్మెచ్యూర్డ్గా పెళ్లి చేసేసుకుని అయ్యో నేను ఇలా అనుకున్నాను ఇలా అయిపోయిందని తర్వాత డివోర్స్ తీసుకుని జీవితాంతం ఆ బరువును మోస్తూ బతికేంత కర్మెందుకు? ఈ పాయింట్ని నేను ఇంకో డిఫరెంట్ యాంగిల్లో కూడా చూస్తానండి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏదైతే ఫైనాన్షియల్ ఇది ఉందో, నేను ఇది
కొంచెం బార్డర్ దాటుతుందేమో, టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయి కూడా ఇప్పుడు డివోర్స్ అతివృష్టి అనావృష్టి. అదే. సో అదే అంటున్నా, మనం అందరం అమ్మాయి అబ్బాయి జెండర్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఫ్యామిలీకి ఏం కావాలి అనేది ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి లాట్ ఆఫ్ డివోర్సెస్ కూడా అమ్మాయికి టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్సీ అయిపోయి కూడా అది ఎలా అడ్జస్ట్ అవ్వని తనం, ఒక మాట అనుకున్నారు లేదా ఒక డిఫరెన్సియేషన్, ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ వచ్చింది, ఓపిక పట్టాలి. మన ఇంట్లో కూడా మన పేరెంట్స్ తోనే మన పిల్లలతోనే ఎన్నో అవుతాయి. ఎక్కడికి వదిలేస్తున్నాం, ఏం చేస్తున్నాం, కొట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఉంటున్నాం కదా. సో కాబట్టి నేను మన ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ లాగా ఇప్పుడు మనం అందరం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్, బట్ అది ఫ్యామిలీ కన్నా ఇంపార్టెంట్ అయిపోకూడదు. అవసరం వచ్చినప్పుడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అబ్సల్యూట్లీ ఆ బ్యాలెన్స్ అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలా మనం జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఇప్పుడు విడోస్ ఏదైతే పాయింట్ ఉందో, పంచాంగాలు ఉంటాయి కదండి, పంచాంగంలో శకున శాస్త్రం అని ఒక పేజ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో శకున శాస్త్రం అని రాస్తారు. అంటే ఎవరు శకునాలు, అవును, చాకలివాడు వస్తే ఏంటి, నిండు నీళ్ల కుండ వస్తే ఓపెన్ గా రాసి ఉంటుంది, వితంతువులు ఎదురొస్తే అది అపశకునం అని. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ అబ్బాయిలు కూడా ఉంది, ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే అపశకునం ఉంటుంది. అవును, ఇలాంటివి మనం మనం ఎలిమినేట్ చేయాల్సిందే. దాని గుడ్డిగా నో ఇవన్నీ కాదు అని మనంతటా మనం కాస్త చదువుకున్న వాళ్ళం కాబట్టి, విజ్ఞతతో ఇవన్నీ మానవత్వంతో ఉన్నవి కాదు కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేసి సంస్కారం పెంచాలి కానీ మనం అది దిగజారకూడదు కదా. నేను అబ్బాయిలు కూడా చెప్తాను, ఇప్పుడు విడోవర్ ఉన్నారు, ఎవరైతే వైఫ్ చనిపోయారో, హీ ఈజ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు డూ సమ్ థింగ్స్ లైక్ యజ్ఞ యాగాదులు అండ్ కన్యాదానం, ఇలాంటివి ఉన్నాయి. నేనేం చెప్తానంటే మనసు ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. యజ్ఞ యాగాదులు ఎందుకు చేయకూడదు అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది నేను దాని మీద అంత రీసెర్చ్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి నేను అంత మాట్లాడలేను. బట్ మూర్ఖత్వంలోకి వెళ్ళొద్దు. అవును, ఎంతవరకు తీసుకోవాలో అంత. వాళ్ళని దానివల్ల అవమానించద్దు. హస్బెండో వైఫో లేకపోవడం వల్ల అది స్టేటస్ సింబల్ అవ్వకూడదు, రైట్? నేను చాలామంది చెప్పారు అసలు ఈ విడో అనే పదమే పోవాలమ్మా. నేనంటాను పదంలో ప్రాబ్లం కాదు, మనలో ప్రాబ్లం. నేను విడో అనే చాలా ప్రెస్టీజియస్ వర్డ్గా చూస్తాను. చూడండి, హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా షీ స్టిల్ లాయల్ టు హర్ హస్బెండ్, లైక్ షీఈస్ క్యారింగ్ దట్ విడో ట్యాగ్, ఐఎమ్ అ విడో ఆఫ్ సమ్ పర్సన్ అని ఎంత ప్రౌడ్గా చెప్పుకునేదాన్ని. అంత మంచి వర్డ్ని మనం తప్పుగా చూస్తున్నాం. వర్డ్లో ప్రాబ్లం కాదు, మనం చూసే విధానంలో ప్రాబ్లం. కాబట్టి వర్డ్లో ఏం ప్రాబ్లం లేదు, మనం చూసే విధానం మార్చుకుంటే సొసైటీలో చాలా మార్పు రావచ్చని నేను అనుకుంటా. వర్డ్ని తీసేయడం అంటే ఇట్స్ ఎస్కేపిజం. ఎన్ని వర్డ్స్ తీసేస్తాం డిక్షనరీలో నుంచి? దాన్ని చూసే విధానం మార్చుకోండి. ఆ హస్బెండ్ పోయినప్పటికీ స్టిల్ షీ ఈజ్ లాయల్ టు హర్ హస్బెండ్. ఐఎమ్ విడో ఆఫ్ హర్, విడో ఆఫ్ హిజ్ అని చెప్పుకుంటోంది ఆవిడ. ఇంకా ఎంత గ్రేట్ థింగ్ అది, ఎంత మంది లాయల్గా ఉంటారు అలాగా.